ఐన్యూస్ ఎక్స్క్లూజివ్ లో మనం చూస్తున్నాం. బ్రేకింగ్ న్యూస్. హైదరాబాద్ వనస్థలిపురం కమ్మగుడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భూ వివాదంతో ఇరు వర్గాలు పరస్పర దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో బస్ అద్దాలు ధ్వంసమయ్యాయి. రెండు వర్గాల్లోని కొందరు పలు బైక్లకు నిప్పు పెట్టగా మరో కాలిబుక్ దగ్ధమయ్యాయి. సర్వే నెంబర్ 240లోని 10 ఎకరాల భూమి విషయంలో ప్లాట్ ఓనర్లకి పట్టాదారులకు మధ్య కొంతకాలంగా వివాదం చెలరేగుతోంది. ఆ వివాదం ఘర్షణకు దారితీసినట్లు స్థానికులు చెబుతున్నారు. అక్కడ ఆలది కూడా ఏంది ఎంత పెద్ద రక్ష చేస్తున్నారు? ప్లాట్లు అన్ని మనం ఊరుకురం నీళ్ళు కట్టుకుంటాం. మేము కూడా ఇలా కట్టబడి ఐన్యూస్ ఎక్స్క్లూజివ్ లో మనం చూస్తున్నాం. హైదరాబాద్ వనస్థలిపురం కమ్మగుడిలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. భూ వివాదంతో ఇరు వర్గాలు పరస్పర దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో బస్ అద్దాలు ధ్వంసమయ్యాయి. రెండు వర్గాల్లోని కొందరు పలు బైక్లకు నిప్పు పెట్టగా పూర్తిగా కాలిదగ్ధమయ్యాయి. సర్వే నెంబర్ 240లోని 10 ఎకరాల భూమి విషయంలో ప్లాట్ ఓనర్లకి పట్టాదారులకు మధ్య కొంతకాలంగా వివాదం చెలరేగుతుంది. అయితే ఆ వివాదం కాస్త ఘర్షణకు దారితీసినట్లు స్థానికులు చెబుతున్నారు. అక్కడ ఆలది కూడా ఏంది ఎంత పెద్ద రక్ష చేస్తున్నారు? ప్లాట్లు అన్ని మనం ఊరుకురం నీళ్ళు కట్టుకుంటాం. మేము కూడా ఇలా కట్టబడి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఐన్యూస్ లో విజువల్స్ మనం చూడొచ్చు. హైదరాబాద్ వనస్థలిపురం కమ్మగుడిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భూ వివాదంతో ఇరు వర్గాలు పరస్పర దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో బస్ అద్దాలు ధ్వంసమయ్యాయి. రెండు వర్గాల్లోని కొందరు పలు బైక్లకు నిప్పు పెట్టగా పూర్తిగా కాలిదగ్ధమయ్యాయి. సర్వే నెంబర్ 240లోని 10 ఎకరాల భూమి విషయంలో ప్లాట్ ఓనర్లకి పట్టాదారులకు మధ్య కొంతకాలంగా వివాదం చెలరేగుతుంది. అయితే ఆ వివాదం కాస్త ఘర్షణకు దారితీసినట్లు స్థానికులు చెబుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఏవై స్వామి ఫోన్ లైన్ లో అందించే సిద్ధంగా ఉన్నారు. స్వామి చెప్పొచ్చు, మనం చూసుకోవచ్చు ఐన్యూస్ ఎక్స్క్లూజివ్ లో మనం చూస్తున్నాం. విజువల్స్ కూడా చూసుకున్నట్లయితే చాలా పెద్ద కూడా జరుగుతుంది భూ వివాదానికి సంబంధించి. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? సోని హైదరాబాద్ వనస్థలిపురం ఏరియాలో కమ్మగూడలో భూ యజమానులకు ఆ భూమిలో ప్లాట్లు కొన్నటువంటి ప్లాట్ ఓనర్స్ కు మధ్య పెద్ద ఉద్రిక్త పరిస్థితి ఏర్పడ్డది. ఒకవైపు తమ భూములు స్వాధీనం చేసుకోవడం కోసం ప్లాట్ ఓనర్స్ అంతా కూడా అక్కడ వెళ్లడంతో కూడా స్థానిక భూ యజమానులకు వారికి పరస్పరం ఘర్షణ చోటు చేసుకుంది. ఇందులో వాళ్ళు తీసుకెళ్లేటువంటి బైకులు వాళ్ళు బస్సులను కూడా పూర్తిగా దగ్ధం చేశారు. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే పరిస్థితి కలిగింది. ఆ సర్వే నెంబర్ 240లో 10 ఎకరాల భూమి విషయంలో ప్లాట్ ఓనర్స్ కి అదేవిధంగా భూ యజమానులకు మధ్య గత కొద్ది కాలంగా ఉద్రిక్త కొనసాగుతుంది. ఈ రోజు ఆ ప్రాంతం వాళ్ళు వెళ్లడంతో కూడా ఇరు వర్గాల మధ్య ఈ పరస్పరం దాడులు చేసుకోవడంతో అక్కడ బస్సు అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. వారు తీసుకొచ్చినటువంటి బైకుల్ని కూడా దగ్ధం చేశారు. ఆ బైకులన్నీ కూడా పూర్తిగా కాలిపోయాయి. దీంతో అక్కడ ఉన్నటువంటి పరిస్థితి పూర్తిగా ఉద్రిక్తంగా మారడంతో కూడా స్థానికంగా కొంత భీతాహన పరిస్థితి ఏర్పడ్డది. చాలా మంది పెద్ద సంఖ్యలో అక్కడ చేరుకోవడంతో కూడా ప్లాట్ ఓనర్స్ ఆ భూ యజమానులకు వారికి మధ్య కూడా ఈ ఘర్షణ అయితే చోటు చేసుకుంది. దాంతో అక్కడ ఉన్నటువంటి బైకులు దగ్ధం చేశారు, బస్సులు ధ్వంసం చేశారు. ఈ 10 ఎకరాల భూమి విషయంలో చాలా మంది ప్లాట్లు కొనుక్కున్నారు. దీనికి సంబంధించి ప్లాట్లు అమ్మిన వ్యక్తులు వారికి సంబంధించినటువంటి పూర్తి క్లియరెన్స్ ఇవ్వకపోవడంతో కూడా భూ యజమానులకు ఆ ప్లాట్ ఓనర్స్ మధ్య ఘర్షణ గత కొద్ది కాలంగా చోటు చేసుకుంటుంది. ఈ రోజు ఆ ప్లాట్లను స్వాధీనం చేసుకుంటామని చెప్పేసి ప్లాట్ ఓనర్స్ వెళ్లడంతో కూడా భూ యజమానులు అడ్డుకున్నారు. దీంతో వారికి వీరికి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. మొత్తానికైతే పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. వెంటనే పోలీసులు రంగప్రవేశం చేశారు. సోని.